DCS టీవీ ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. సాహిత్య సాంస్కృతిక కళారంగాల ప్రోత్సాహక వేదికగా DCS అందిస్తున్నటువంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కాకినాడ పట్టణానికి చెందిన ఘంటసాలగా పిలువబడే మేడ్సెట్ శ్రీరాములు గారు స్వయంగా రచించి స్వరపరిచిన ఒక అద్భుతమైన స్మృతి గీతాన్ని విందాం. కామ్రేడ్ సీతారాం యేచూరి గారి స్మృతి గీతాన్ని మేడ్సెట్ శ్రీరాములు గారి గాత్రంలో ఇప్పుడు మీకోసం. అందరికీ నమస్కారం. ఈ మధ్య మనల్ని వీడి వెళ్ళినటువంటి ఉద్యమ నేత సీతారాం యేచూరి గారి స్మృతి గీతిక రచన గానం మీ మేడిశెట్టి శ్రీరాములు కాకినాడ. వినండి. ఓ సీతారాం యేచూరి నిత్య పోరాటశీలి, సీతారాం యేచూరి నిత్య పోరాటశీలి, ఏక సంధాగ్రాహి ఓ బుద్ధిశాలి, ఏక సంధాగ్రాహి ఓ బుద్ధిశాలి, సీతారాం యేచూరి నిత్య పోరాటశీలి. ఉన్నత కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులెన్నో అభ్యసించి, ఉన్నత కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులెన్నో అభ్యసించి, విద్యార్థి దశలోనే ఎస్ఎఫ్ఐ నాయకుడై, విద్యార్థి దశలోనే ఎస్ఎఫ్ఐ నాయకుడై, కమ్యూనిస్టు యోధుడై కదం తొక్కి కదిలాడు, కమ్యూనిస్టు యోధుడై కదం తొక్కి కదిలాడు, సీతారాం యేచూరి నిత్య పోరాటశీలి, ఏక సంధాగ్రాహి ఓ బుద్ధిశాలి. ఓ బహుభాషా కోవిదుడై బహు చక్కని నాయకుడై, బహుభాషా కోవిదుడై బహు చక్కని నాయకుడై, వామపక్షవాదిగా ప్రశ్నించే గొంతుకై, వామపక్షవాదిగా ప్రశ్నించే గొంతుకై, ప్రజా సమస్యలపైన పోరాటం సాగించి, ప్రజా సమస్యలపైన పోరాటం సాగించి, ఉదయించే సూర్యుడిలా ఉద్యమంలో ఉరికాడు, ఉదయించే సూర్యుడులా ఉద్యమంలో ఉరికాడు, సీతారాం యేచూరి నిత్య పోరాటశీలి, ఏక సంధాగ్రాహి ఓ బుద్ధిశాలి. ఓ రాజ్యాంగ రక్షణకు కృషి సల్పిన యేచూరి, పరిరక్షణకు కృషి సల్పిన యేచూరి, సంకీర్ణ ప్రభుత్వాల దిక్సూచి యేచూరి, సంకీర్ణ ప్రభుత్వాల దిక్సూచి యేచూరి, కార్మిక రాజ్య స్థాపనకై కలలు కన్న యేచూరి, కార్మిక రాజ్య స్థాపనకై కలలు కన్న యేచూరి, భిన్నత్వంలో ఏకత్వం ఉండాలని
పరితపించే మన యేచూరి సీతారాం యేచూరి నిత్య పోరాటశీలి ఏకసంధాగ్రాహి ఓ బుద్ధిశాలి ఓ ఎమర్జెన్సీ సమయంలో ఎదిరించి జైలుకెళ్ళి ఊపిరున్నంత వరకు ఉద్యమాలు సాగించి ఎమర్జెన్సీ సమయంలో ఎదిరించి జైలుకెళ్ళి ఊపిరున్నంత వరకు ఉద్యమాలు సాగించి తన దేహాన్ని ప్రజల కొరకు అంకితమిమ్మన్నాడు తన దేహాన్ని ప్రజల కొరకు అంకితమిమ్మన్నాడు మానవతావాదిగా మన మదిలో